హాయ్ అండి. వెల్కమ్ టు టెక్సస్ కోడర్స్. ఐ హోప్ ఎవ్రీవన్ గుడ్. ఈరోజు మనం ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంది, కండిషనల్ స్టేట్మెంట్స్ టైప్స్ ఎలా ఉంటాయి ఏందని నేర్చుకుందాం. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే బేస్డ్ ఆన్ కండిషన్స్. సేమ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే మనకి మూవీస్ రిలీజ్ అవుతాయండి. సో మనం ఏం చేస్తాం, మన ఫేవరెట్ హీరో మూవీ ఫ్రైడే రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తాం, లేదంటే మనం వెళ్దాం, ఇంట్లోనే ఉంటాం. సో నీ లైఫ్లో నువ్వేం చేసినావు, మూవీస్ కానీ ఒక కండిషన్ పెట్టుకున్నావు. ఆ కండిషన్ ఏంది, ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు వెళ్తాం, మన ఫేవరెట్ హీరో మూవీ సినిమా రిలీజ్ అయితే వెళ్తాం, లేదంటే వెళ్ళాం. సేమ్ వే మన ప్రోగ్రామ్స్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మనం ఫాలో అయినప్పుడే మనకి ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఆ కండిషనల్ టైప్స్ ఏందో చూసుకుందాం. ఒకటి వచ్చేసి ఇఫ్ అనమాట, రెండోది వచ్చి ఇఫ్ ఎల్స్, మూడోది ఇఫ్ ఎల్స్ అనమాట. ఈ 3 కండిషన్స్ ఉన్నాయన్నమాట, 3 టైప్స్ ఉన్నాయన్నమాట. అసలు ఇఫ్ అంటే ఏందో చూసుకుందాం. ఇఫ్ అంటే ఏం లేదండి, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే లేదండి. సో దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సింటాక్స్ ఇదండి. ఇఫ్ కండిషన్, ఇఫ్ అనే ఒక కీవర్డు, ఒక కండిషన్, ఒక స్టేట్మెంట్, మీ ఇష్టం, ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కూడా రాసుకోవచ్చు. సో అసలు ఇది ఫ్లో ఎలా జరుగుతుంది, ఫ్లో చార్ట్ చూసుకుందాం. సో ఫ్లో చార్ట్ ఇదండి. సో ఇక్కడ ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఒక కండిషన్ రాసుకుందాం. ఆ కండిషన్ ట్రూ అయితే ఏం చేస్తుంది, ఇఫ్ బాడీలో ఏది ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇది ఇగ్నోర్ చేసి డైరెక్ట్ ఫాల్స్ని మనకు ప్రింట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇఫ్ అండి. మనం ఇప్పుడు ఇఫ్ ఎల్స్ గురించి నేర్చుకుందాం. ఇఫ్ ఎల్స్ అంటే ఏం లేదండి, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎల్స్ బ్లాక్లో ఏది ఉంటుందో అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు సింటాక్స్ ఇదండి. ఇఫ్ కండిషన్ ఒక స్టేట్మెంట్, ఎల్స్ ఇంకొక స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్ని మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నేను ఒక కండిషన్ రాసుకున్నాను. ఆ కండిషన్ ట్రూ అయితే, అది ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దీన్ని ఇగ్నోర్ చేస్తారు. ఓకేనా. ఇన్ కేసు ఇది ఫాల్స్ అయితే, ఫాల్స్ అయితే ఈ పార్ట్ని ఇగ్నోర్ చేసి ఎల్స్లో ఏది ఉందో అది ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్లో చార్ట్ చూసుకుందాం. ఓకేనా, అర్థమైందా. సో ఇక్కడ ఫ్లో చార్ట్ రాసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను ఒక కండిషన్ రాసుకున్నాను. ఇక్కడ ఒక కండిషన్ పెట్టుకుంటాను. ఈ కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఇఫ్ బాడీలో ఏదైతుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి మనకి ఎల్స్ బాడీలో ఏది ఉందో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇన్ కేస్ ఇది ట్రూ అయితే ఈ పార్ట్ని ఇగ్నోర్ చేసి ఇది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయితే ఎల్స్లోకి వెళ్ళి ఇది ఇగ్నోర్ చేసి ఎల్స్లోకి వెళ్ళి ఎల్స్లో ఏది ఉందో అది ప్రింట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ ఇఫ్ ఎల్స్ కండిషన్ అనమాట. ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ గురించి నేర్చుకుందాం. ఇదేంటంటే మనం కండిషన్స్ రాసుకుంటాం. ఆ ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, అంటే ఏ కండిషన్ అనేది ట్రూ అవుతుందో ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. దీని సింటాక్స్ వచ్చి ఇఫ్ కండిషన్ అండ్ స్టేట్మెంట్స్, ఎల్ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్, ఎల్స్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఇది సింటాక్స్ అండి. ఇది ఫ్లో చార్ట్ చూస్తే మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇది ఫ్లో చార్ట్ అండి. ఇక్కడ నేను ఏం రాసుకున్నా, ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాసుకున్నా, ఒక కండిషన్ రాసుకున్నా. ఈ కండిషన్ ట్రూ అయితే నాకు ఇఫ్ బాడీలో ఏది ఉందో అది ప్రింట్ అవుతుంది, ఈ రెండింటిని ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిందనుకో డైరెక్ట్ ఎల్ఇఫ్లోకి వెళ్ళి ఎల్ఇఫ్లో చెక్ చేస్తుంది. ఎల్ఇఫ్లో ట్రూ అయిందనుకో ఎల్ఇఫ్ ఏది ఉందో నాకు అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్ కేస్ ఎల్ఇఫ్లో కూడా ఫాల్స్ అయితే ఎల్స్ బాడీలోకి వెళ్ళి అక్కడ ఏది ఉందో అది ప్రింట్ చేస్తుంది. సో ఓకేనా. సో ఈ రెండింటిని ఇగ్నోర్ చేసి ఎల్స్ బాడీలో ఏది ఉందో అది మనకి ప్రింట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండి. ఇప్పుడు ఇఫ్ కండిషన్ గురించి నేను చూద్దాం. ఇఫ్ కండిషన్ ఎట్లా వర్క్ అవుతుంది. నేను ఒక ఏ అనే వేరియబుల్కి 3 అసైన్ చేసిన, బి అనే వేరియబుల్కి 2 అసైన్ చేసిన. ఇప్పుడు నేను కండిషన్ రాసుకుంటాను. నేను ఏమని, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే నేను ఏమని ప్రింట్ చేయాలనుకుంటున్నా, ఏ వాల్యూ ఈజ్ గ్రేటర్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నా, గ్రేటర్ దాన్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే 3 ఈజ్ గ్రేటర్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏ
వాల్యూ ఏంది 3, గ్రేటర్ దాన్ బి వాల్యూ ఏంది 2. సో ఇది ట్రూ అనమాట. 3 అనేది గ్రేటర్ దాన్, సో ఇది ట్రూ అయింది కాబట్టి ఇది ప్రింట్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్, నేమ్ అనే ఒక వేరియబుల్కి నేను ఒక నేమ్ అసైన్ చేస్తాను. నేమ్ వచ్చేసి ప్రణీత్. ఇప్పుడు కండిషన్ ఏం రాసుకుంటున్నా, నేమ్ ఈక్వల్ టు ప్రణీత్ అయితే నేను ప్రింట్ హాయ్ ప్రణీత్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. హాయ్ ప్రణీత్ అని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేసి చూడండి, హాయ్ ప్రణీత్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నా నేమ్ అనే వేరియబుల్ వాల్యూ ఏంది ప్రణీత్. సో నా కండిషన్ ఏం రాసుకున్నా, ప్రణీత్ ఈక్వల్ టు ప్రణీత్ అయితే ఇది ప్రింట్ చేయాలనుకుంటాను. సో ఇది ట్రూ కాబట్టి ఇది మనకి ప్రింట్ అయింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇఫ్ కండిషన్ అండి. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఎల్ కండిషన్ చూసుకుందామండి. సో నేను ఏ ఈక్వల్ టు 3 తీసుకున్నాం, సేమ్ బి ఈక్వల్ టు 2 తీసుకున్నాం. నేను ఇప్పుడు కండిషన్ ఏం రాసుకుంటున్నా, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే నాకు ప్రింట్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ రావాలని చేసుకుంటున్నా, గ్రేటర్ దాన్. ఓకే, ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయితే ఎల్స్లో ఏం రాసుకుంటున్నా, ప్రింట్ బి ఈజ్ గ్రేటర్ దాన్ రాసుకుంటున్నా. ఓకేనా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే 3 ఈజ్ గ్రేటర్ దాన్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఏ వాల్యూ ఏంది 3 గ్రేటర్ దాన్ 2. సో ఈ కండిషన్ రాసుకున్నాం, 3 గ్రేటర్ దాన్ 2 అనేది ట్రూ అయింది కాబట్టి, ఈ ఇఫ్ కండిషన్లో ట్రూ అయింది కాబట్టి ఇది మనకి ప్రింట్ చేసింది. సో దీన్ని ఇగ్నోర్ చేసి మనకు అవుట్పుట్ ఏమిస్తుంది, ప్రింట్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ అని రాసింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందామండి. నేను దీన్ని కామెంట్ చేస్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇప్పుడు నెంబర్ నేను 2 అని తీసుకున్నాను. ఇఫ్ నెంబర్ %2 = 0 అయితే నేను ఏమని ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఓకేనా. ఈవెన్ నెంబర్. ఇన్ కేస్ నెంబర్ ఈవెన్ కాకపోతే ప్రింట్ నెంబర్ ఈజ్ ఆడ్ అని రాసుకుంటాను, ఆడ్ నెంబర్ అని రాసుకున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 2 ఈజ్ ఈవెన్ నెంబర్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నా నెంబర్ ఏంది 2. ఇక్కడ ఎలా అంటే 2% 2 = 0. సో ఇది ట్రూ అనమాట. ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్లో ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అయింది, ఇది ఇగ్నోర్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నా, నేను ఇంకో నెంబర్ తీసుకుంటున్నా. సో ఇదంతా రిమూవ్ చేస్తున్నా. ఇంకో నెంబర్ వచ్చేసి 3 అని తీసుకున్నా. ఇప్పుడు ప్రింట్ చేస్తే ఆడ్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నెంబర్ 3% 2 = 0 ఇది ఫాల్స్ అనమాట. ఫాల్స్ అయింది కాబట్టి ఫాల్స్ అయింది కాబట్టి ఇలా ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా ఇది ప్రింట్ చేస్తుంది, నెంబర్ 3 ఈజ్ ఆడ్ అని ప్రింట్ చేస్తుంది. సో ఈ పాయింట్ని, ఈ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసి ఎల్స్ బ్లాక్లో ఏది ఉందో అది మనకి ప్రింట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇఫ్ ఎల్స్ కండిషన్ అండి. ఓకేనా. ఇప్పుడు మనం ఎల్ఇఫ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా. నేను ఒక ఏ అనే వాల్యూ 2 తీసుకున్నా, బి అనే వాల్యూ 3 తీసుకున్నా, సి 10 అని తీసుకున్నా. ఇప్పుడు నేను కండిషన్ రాసుకుంటాను ఏమని, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ప్రింట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ అని ప్రింట్ చేసుకుంటున్నా. గ్రేటర్ దాన్ ప్రింట్ చేసుకున్నా. ఓకేనా. ఇంకొక కండిషన్ రాసుకుంటున్నా, ఎల్ఇఫ్లో ఏం కండిషన్ రాసుకుంటున్నా, బి గ్రేటర్ దాన్ సి అని రాసుకుంటున్నా. సో ఇది ట్రూ అయితే నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నా, బి ఈజ్ గ్రేటర్ దాన్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా. ఇది ఇన్ కేస్ ఫాల్స్ అయితే నేను ఎల్స్ బ్లాక్లో సి వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా. సి ఈజ్ గ్రేటర్ దాన్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే 10 ఈజ్ గ్రేటర్ దాన్ వచ్చింది. ఎందుకంటే చూడండి, ఇఫ్లో ఏం రాసుకున్నాం, ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏంది మనకి 2 అండ్ బి వాల్యూ ఏంది 3. సో ఇది ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ ఇమీడియట్లీ ఏం చేస్తుంది, నెక్స్ట్ కండిషన్లోకి వెళ్తుంది,
ఫ్లో నెక్స్ట్ కండిషన్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది. ఇక్కడ బి వాల్యూ ఏంది 3 గ్రేటర్ దాన్ సి వాల్యూ ఎంత 10. సో ఇది కూడా ఫాల్స్ అయినప్పుడు ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఎల్ఇఫ్ కండిషన్ రెండు ఫాల్స్ అయితే ఈ రెండింటిని ఇగ్నోర్ చేసి ఎల్స్లో ఏది ఉందో అది ప్రింట్ చేస్తుంది. ఎల్స్లో ఏముంది ప్రింట్ సి అంటే ఎంత 10 ఈజ్ గ్రేటర్ దాన్ అని ప్రింట్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, సేమ్ ఇదే తీసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా. జస్ట్ నేను ఇక్కడ వాల్యూ చేంజ్ చేస్తున్నా. ఏ వాల్యూ వచ్చేసి 55 తీసుకున్నా, బి వాల్యూ వచ్చేసి 10 తీసుకున్నా, సి వాల్యూ వచ్చేసి 9 తీసుకున్నా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమవుతుందో చూడండి. ఎగ్జిక్యూట్ చేస్తే 55 ఇస్ గ్రేటర్ దాన్. సో ఇఫ్ కండిషన్లోకి వస్తుంది. ఫస్ట్ ఏ వాల్యూ ఎంత 55. ఓకేనా, 55 గ్రేటర్ దాన్ 10. సో ఇది ట్రూ అయింది కాబట్టి ఇది ట్రూ అయితే ఇమ్మీడియట్గా బి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో ఏది ఉందో అది ప్రింట్ చేసి ఎల్ఇఫ్ ఎల్స్ బ్లాక్ని ఇగ్నోర్ చేస్తుంది. సో ఎందుకంటే ఇది ట్రూ అయింది కాబట్టి జస్ట్ ఇది ఒక్క ఇఫ్ కండిషనే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు బి వాల్యూ ఇది 10 తీసుకున్నా, ఇక్కడ బి వాల్యూ 25 అని తీసుకున్నా. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే నాకు 25 ఈజ్ గ్రేటర్ దాన్ వచ్చింది. సో ఇక్కడ చూస్తుంది, ఇక్కడ ఏ వాల్యూ అంతా 10 గ్రేటర్ దాన్ 25 ఫాల్స్ అయినప్పుడు ఇమీడియట్గా ఎందులోకి వచ్చేస్తుంది ఎల్ఇఫ్లోకి వస్తుంది. ఎల్ఇఫ్లో ఏంది 25 గ్రేటర్ దాన్ 9. సో 25 గ్రేటర్ దాన్ 9 ట్రూ కాబట్టి ఎల్ఇఫ్లో బ్లాక్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ ఎల్స్ బ్లాక్ని ఇఫ్ బ్లాక్ని ఇగ్నోర్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఎల్ఇఫ్ బ్లాక్ ట్రూ అవుతుందో ఇఫ్ ఎల్స్ బ్లాక్ని ఇగ్నోర్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకేనా, I hope everyone liked this video. Please watch and subscribe my channel. I'll meet on next class. Thank you. Bye bye.